సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా పరమ తండ్రి, పరిశుద్ధమైన స్థలములలో నివసిస్తున్న మా దేవుడు, సమస్త మహిమ ఘనత ప్రభావములకు అర్హుడవైన మా తండ్రి, సర్వాధికారివి పరిశుద్ధుడవైన మా తండ్రి, మా ప్రభువా, మా దేవా, మీకు వందనాలు 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 నాయన. అయ్యా, ఇదిగో నాయన, ఈ ఫిబ్రవరి మాసము, ఈ చివరి పునరుత్థాన దినములో నీ మందిర ఆవరణములో నీ సంఘముగా చేరి తండ్రి మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు ఇచ్చారు నాయన. అతి పవిత్రమైన మీ లేఖనములను ధ్యానం చేసుకునే మరొక భాగ్యం మాకు ఇచ్చారు. మా మనవులను మీకు తెలుపుకునే ధన్యతను మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. మాకందరకు వినగలిగిన చెవులు, గ్రహింపు కలిగిన హృదయాన్ని ఇవ్వండి. నీ సత్యమైన వాక్కు మంచి నేల మీద పడిన విత్తనము వలె మా హృదయములో ఫలింపచేయండి నాయన. క్రీస్తులో మేము ఫలించున్నట్లుగా, మీ ఆత్మ చేత నింపబడి నడుచున్నట్లుగా, విశ్వాసములో బలవంతులవునట్లుగా మమ్మలను ఆశీర్వదిస్తున్నారని, ఈ పరిచయను బహుఘనముగా దీవిస్తున్నారని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. మంచి కొద్ది మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి శుభవార్త 24వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుతున్నాను. నేనే చదువుతాను, నేను చదవనప్పుడు చదువు. మత్తయి శుభవార్త 24వ అధ్యాయం 44వ వచనాన్ని చదువుతున్నాను. జాగ్రత్తగా వినాలి. చదువొచ్చినోళ్ళు మీరు వాక్యాన్ని చూడాలి, చదువు రాని వాళ్ళు శ్రద్ధగా నేను చెప్పేటప్పుడు వినాలి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకయే మీరును సిద్ధముగా ఉండుడి. పిల్లరా, ఇక్కడ దేవుడు యేసు ప్రభువారు చెప్తున్న ఒక మాట ఏంటంటే, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకయే మీరును సిద్ధముగా ఉండుడి. పిల్లరా, మరి ప్రభువు చెప్తున్న ఈ యొక్క మాట ఏమిటి అని ఆలోచన చేస్తే, యేసు ప్రభువును నమ్మిన మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలో దేవుడు చెప్తూ ఆయన అంటున్న మాట ఏంటంటే, మనమట ఎప్పుడు కూడా సిద్ధముగా ఉండాలి అన్నారు. ఎందుకు సిద్ధంగా ఉండాలి అంటే, మనుష్య కుమారుడు అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు రెండవసారి మరలా ఈ భూమి మీదకి తన సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి ఆయన వస్తారు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఎవరు సిద్ధంగా ఉంటారో వాళ్ళని తీసుకెళ్తారు ఆయన. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే సిద్ధంగా ఉండాలి. ఎందుకు సిద్ధంగా ఉండాలి అంటే, మనం బ్రతుకుతున్న ఈ జీవితం దేనికోసం బ్రతుకుతున్నామో తెలుసా? దేవుని నమ్మిన మనం ఆయన రాజ్యములో యుగ యుగాలు ఆయనతో ఉండాలన్న కోరికతోనే బ్రతకాలి. ఆయన రాజ్యములో యుగ యుగాలు మనం బ్రతకాలి అన్న కోరిక నీలో ఉన్నప్పుడు నీవు ఆ రాకడ కోసం ఎలా ఉంటావంటే కొంచెం సిద్ధపడుతూ ఉంటావు. లేనప్పుడు సిద్ధపాటు ఉండదు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు, ప్రస్తుతము యుద్ధం ఉంది కాబట్టి ఏం జరుగుద్దో అనుకోవచ్చు. యుద్ధం కంటే భయంకరమైన దినాల్లో మనం ఉన్నాము అనే సత్యం మీకు తెలియదు. చాలా యుద్ధం ఉంటుంది, పోద్ది.
లేదా ప్రపంచ యుద్ధం ఏమైనా వచ్చినా సరే ఇవి కాదు మనకు కావాల్సింది. యుద్ధం వచ్చినప్పుడు పరిస్థితి ఏమో అనుకోని సిద్ధపాటు కాదట. ప్రస్తుతం మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ భూ ప్రపంచములో ఉన్న మనం మనుష్యులు బ్రతికే ఈ లోకం ఎలా ఉందంటే, ఎప్పుడు నాశనం అయిపోద్దో తెలియని స్థితిలో ఉంది. ఎందుకంటే మీకు ఒక మాట చెప్తాను. స్టాక్ మార్కెట్ అని ఒకటి ఉంటుంది, చాలా మందికి తెలియదు, నాకు కూడా ఏం తెలియదు దాని గురించి. షేర్లు కొంటా ఉంటారు, అమ్ముతుంటారు, ఏంటో పడిపోతాయి అంటారు, మరి పెరుగుతున్నాయి అంటూ ఉంటారు. దాని మీదే ఈ ప్రపంచం ఆధారపడి, అది పెరిగితేనేమో లాభాలు వస్తేనేమో కొంచెం నెమ్మదిగా ఉంటుంది, తగ్గితేనేమో అన్ని రేట్లు పెరిగిపోతుంటాయి. విచిత్రం ఏంటో అది అర్థం కాదు. కొంతమందికి మాత్రమే తెలుసు, వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు, డబ్బున్న వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారు. ప్రపంచ పరిస్థితి ఎప్పుడు కూడా మనుషులందరూ కూడా ఆ వ్యాపార సంబంధమైన దాని మీద ఈ ప్రపంచం అంటే మన స్థితి ఆధారపడింది. ఇప్పుడు యుద్ధం వచ్చినప్పుడు ఏమన్నారంటే అన్ని వస్తువులు పెరిగిపోతాయి, ప్రమాదం ఉంది అన్నారు, అంతే. అలాగే యుద్ధం రాకపోయినా, యుద్ధం ఆగిపోయినా సరే, ఎప్పుడు ఏం జరుగుద్దో ఈ ప్రపంచానికి, ఎప్పుడు వినాశనం వస్తుందో తెలియని రోజులు గుర్తుపెట్టుకో. మీరు అనుకున్నంత తేలికైన దినాలు కాదు, మనం అంత్య దినాల్లో ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, మనం బ్రతుకుతుంది అంత్య దినాల్లో. పర్వాలేదులే మనం అనుకొని కొంచెం మనం నిర్లక్ష్యంగా కనుకున్నట్లయితే మనం జారిపోయి పడిపోయే ప్రమాదం ఖచ్చితంగా. అందుకని దేవుడు ఏం చెప్తున్నారంటే, యేసు ప్రభువారు ఆయన ప్రభు ఏ దినము వచ్చునో ప్రభు దినం అని మీకు తెలియదు గనక మీరు ఎలా ఉండాలని చెప్తున్నారు అంటే, సిద్ధముగా ఉండండి, సిద్ధముగా ఉండండి అని చెప్తున్నారు. పిల్లరా, సిద్ధముగా లేనప్పుడు మనం ఆయన రాకడలో ఎత్తబడం. అందుకనే యేసు ప్రభువారు చక్కగా పరలోక రాజ్యాన్ని గురించి అనేక ఉపమానాలు చెప్పారు. అర్థం చేసుకోవటానికి, దాని ఆంతర్యం, దాని లోతు మనం అర్థం చేసుకోవటానికి అనేక ఉపమానాలు చెప్పారు. పరలోక రాజ్యం ఇలా ఉంటుంది, పరలోక రాజ్యంలో వెళ్ళే వాళ్ళు ఇలా ఉంటారు, పరలోక రాజ్యములో ఉండేవారు ఇలా ఇలా బ్రతకాలి అని చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి మన ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నామంటే భూ సంబంధమైన ఆశలతో బ్రతకట్లేదా? లేవా? మనకు భూ సంబంధమైన ఆశలు లేవా? ఉన్నాయి, అందరికి ఉంటాయి. లేదు అని చెప్తే నీ అంత మంచోడు ఎవరు లేరు అనుకుంటా, నిజంగా కనుక చెప్పగలిగినట్లు. అసలు భూమి మీద ఆశ లేదయ్యా అంటే తొందరగా నేనేమంటానంటే, అయ్యా నువ్వు వచ్చి ఆయన తీసుకెళ్ళయ్యా ప్రార్థన చేస్తే పోద్దాం అనుకుంటాను. ఇంకా ఆశ లేదు కదా, జనాభా ఎక్కువ అయిపోతాయి. ఎందుకు భూమి మీద జనాభా ఎక్కువ? అసలే పట్టట్లేదు జనాభా, తినడానికి కూడా ఆహారం తక్కువ అయిపోతుంది. ఆశ లేదు కాబట్టి తొందరగా వచ్చి తీసుకెళ్ళయ్యా అంట. అట్ట అనలేదు మీరు, మీకోసం అట్ట అన్నాయన ఎవరు ఆడు ఊరు నేను అంటున్నానులే. కానీ ఆశ లేదంటే అది అర్థం ఏంటంటే ఏదో ఒక ఆశ ఉంటుంది. ఆశ లేనివాడు అసలు మనిషి కాదు. ఏదో ఆశ పడాలట. ఆశ పడితేనే బ్రతుకుతాం. ఆశ పడకపోతే బతకవు, నువ్వు రోజు రోజు చచ్చిపోతావు, తొందరగా చచ్చిపోతావు. ఆశ లేదు. ఫలానా దాని ఆశ ఉందనుకోండి, దానికోసం ఎదురు చూస్తూ ఉంటావు. నీ ప్రాణం ఏం చేద్దంటే ఇంకో రోజు బతుకు, ఇంకో రోజు బతుకని బతికిస్తుంది. చూసారా? ఆశ ఏం చేస్తుంది తెలుసా? ఆయుష్కాలాన్ని పొడిగిస్తుంది. నువ్వు ఆశపడ్డావు, అది నీకు దక్కట్లేదని తెలిస్తే ఏమంటావు అంతే, ప్రభువా అది ఒక్కటి చూడనివ్వ రాదు, చూసి చచ్చిపోనించవచ్చుగా అంటావు. అది చూసిన తర్వాత ఏమంటావు, ఇంకోటి చూడాలని పెడుతుంది అంటావు. నీకు అంతే జీవితం, మనిషి జీవితం అంటారు. అయితే ఇవన్నీ కాదు, కానీ పరలోక రాజ్యములో ఉండటానికి నేను సిద్ధంగా ఉండాలయ్యా, ఈ కోరిక ప్రతి ఒక్కరూ కూడా మనం కలిగి. ఎందుకంటే యుద్ధం అని కాదు, యుద్ధం రాకపోయినా ఆగిపోయినా పరిస్థితి యుద్ధము కంటే ప్రమాదకరమైన దినాల్లో మనం, అది మనుషులు అట్లా ఉన్నాం.
అంత భయంకరమైనది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఒక్కసారిగా అన్నీ కూలిపోతాయి. మీరు అనుకుంటారేమో అన్నీ, ఇప్పుడు అన్నీ ఏమైపోయినా తెలుసు, అన్నీ ఎలక్ట్రానికే, మొత్తం ఎలక్ట్రానికే. దీంట్లోంచి డబ్బులు వేలు వేలు లక్షలు లక్షలు పంపించవచ్చు తెలుసు. ఈ ఫోన్ నుంచి లక్షలు పంపించేశాను. ₹1 వచ్చింది, పంపించేశాను. మోహన్ చెప్తాడు, మై గారు మాకు ఆయన గురించి అంతా బాగా తెలుసు, ₹1 వచ్చిందని చెబుతున్నాడు. వాళ్ళకి తెలుసుగా నా గురించి, నేను ఏదో నాలుగు చెప్పేస్తాను. ఊరిని అంటున్నానే, దీంట్లోంచి డబ్బులు కొన్ని ట్రాన్సాక్షన్స్ లక్షలు జరుగుతూ ఉంటాయి ఈ ఫోన్లోంచి. నేను అంటాను, ఒక్కసారి కనుక ఆ శాటిలైట్ ఆగిపోయింది అనుకోండి, వీడి డబ్బులు వాడికి, వాడి డబ్బులు వీడికి వెళ్ళి అనుకోండి, ఆహా ఏం ఆనందం, ఏం ఆనందం మనుషులకి. ఎవరికి ₹10 పెట్టుకుని నాకు బ్యాంక్ అకౌంట్ ఉంది అన్నాడు, దాంట్లో వాడికి 10 లక్షలు పని అనుకోండి, ఇంక చెబుతాడా? చెప్పడుగా. 10 లక్షలు ఉన్నాడు పోయిన అనుకోండి, వాడు నెత్తి నోరు పట్టుకున్నా ఇంక రావాయి. ఇప్పుడు ఏంటంటే సైబర్ నేరగాళ్ళని ఉన్నారు. సైబర్ నేరం అంటే దీంట్లోంచి ఏం చేస్తున్నారు, పొద్దున లెగుస్తాడట. మీరు తలకి ఇట్లా కప్పుకున్నారే, అట్లా ఒక స్వెటర్కి పైన ఇది ఉంటుంది చూసారా, స్వెటర్కి పైన తల మీద పెట్టుకునే దాన్ని హూడీ అంటారు. హూడీనేనా? హూడీ పై ఇలా పెట్టుకుంటారే, వాడు అలా వేసుకొని కూర్చుంటాడు. అంటే అట్లా బొమ్మేస్తారు వాళ్ళు. వాడు పొద్దున్న లేచి నుంచి కంప్యూటర్ దగ్గర కూర్చొని ఏమని పంపిస్తుంటాడు మెసేజ్లు తెలుసా? నీకు ఒక 10 లక్షలు బహుమానం చిన్నారి, నీకు ఒక లాటరీ తగిలింది అంటాడు. మా చిన్నారి నాతో చెప్పకుండా, ఏముందిలే మా అన్నయ్యకి తర్వాత ఇచ్చేద్దాం, చెప్పకుండా ఇద్దాం అనుకోని కనుక ఆ డబ్బులన్నీ మా అన్నయ్యకి ఇద్దాం అనుకొని నువ్వు వాడు పెట్టిన దానికి అలా క్లిక్ చేసావు అనుకో, చేయగానే ఏమొస్తుందంటే ఆల్రెడీ నీకు శాంక్షన్ అయిపోయింది, నీకు ఒక నెంబర్ వచ్చింది, ఓటీపీ అంటారు దాన్ని, అది చెప్పు అంటారు. శాంక్షన్ అయిపోయింది కదా, ఓటీపీ నెంబరు 4 అంకెలు 6 అంకెలు పెడతాడు. అది చెప్పాయిగానే మా చిన్నారి అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ పోయి మొత్తం ఏముంటుంది, 0 టింగ్ టింగ్ అని వచ్చి మొత్తం 0 అయిపోయింది. ఏంటి అన్నయ్య ఏంటో వచ్చింది, 0 అయిపోయింది మొత్తం, నీకోసం 1 లక్ష 2 లక్షలు దాచిపెట్టాను, తర్వాత ఇద్దాం అనుకున్నాను, ఈ 10 లక్షలతో ఒకటి గడిపిద్దాం అనుకున్నాను అని అనుకున్నాం అనుకో, చెప్పకుండా వాడు లాగేస్తాడు. అది కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎలాంటి అంటే నీకు ఒక బంపర్ ఆఫర్ వచ్చింది, రమేష్ జాగ్రత్తగా నువ్వు వస్తాయి, బంపర్ ఆఫర్ వచ్చిందని పెడతాడు ఫోన్లో. నువ్వు ఆఫర్ని క్లిక్ చేస్తే ఎంత కష్టపడి దాచుకున్నావు నాకు చెప్పకుండా అన్ని మొత్తం తొర్రని తోకలేని పెట్టు 90 ఆవులు పోయినట్టు పోతాయి. గుర్తుపెట్టుకోండి, తొర్రని వెళ్ళిపోతాయి. జాగ్రత్త. ఎవరైనా గుర్తుపెట్టి అలాంటివి వస్తే చెప్పండి తెలిసిన వాళ్ళతో. ఇప్పుడు మోసం అదట. నిన్నగాక మొన్న కూడా హైదరాబాద్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ లేడీ ఎవరో చెప్తున్నారు, హైదరాబాద్ ఎక్కువ ఉంటాయి మోసాలన్నీ, హైదరాబాద్ ఎక్కువ. గుర్తుపెట్టుకోండి, అమాయకుల్ని మోసం చేసి పలానా మీకు లాటరీ వచ్చింది, గిఫ్ట్ వచ్చింది, దాన్ని నొక్కండి అంటే అది టచ్ చేస్తే వాడి లింక్లోకి వెళ్ళిపోతా ఉంటాం, వాడికి మనం కనెక్ట్ అయిపోద్ది. ఏమంటాడంటే టచ్ చేసినామంటే నీకు ఒక ఓటీపీ వస్తుంది, చెప్పండి పంపిస్తాడు మెసేజ్. అది చెప్పటమే నీ బ్యాంక్ అకౌంట్లో ఎన్ని లాగేస్తాడు. ఇది శ్రీలత ఎన్ని దాచిపెట్టావు జాగ్రత్తమ్మా, నాతో చెప్పండి ఏదైనా ఇట్లాంటి వెళ్తే. నాకు మెసేజ్లు ఎట్లా వస్తాయి తెలుసా, నీకు 50 కోట్లు వచ్చినాయి అని వస్తాయి నాకు. మెసేజ్ పంపించమంటారు అట్లాంటివి మీకు. కొంతమంది పాస్టర్లు అట్లా చేశారు మన కృష్ణలంకలో, విజయవాడలో కొంతమంది. ఏమని చెప్తారంటే ఫారినర్స్ అట, నా ఆస్తి, నేను ముసలోన్ని, నాకెవరు పిల్లలు లేరు, నాకు ఆస్తి ఉంది దాదాపు 50 కోట్లు ఉంటుంది, నువ్వు మంచి సేవకుడు అని నేను గ్రహించాను, నీ నెంబర్లన్నీ తెలుసుకున్నాను, ఇదిగో 50 కోట్లు నీకు ఊరికనే ఇచ్చేస్తాను, రాసేస్తాను, వీలునామా అని. మనం ఏం చేస్తాం, దాన్ని నొక్కి మీ కాంటాక్ట్ నెంబర్ అన్నీ పెట్టమంటారు, పెడతారు, మాట్లాడిన తర్వాత ఏంటంటే మాది ఫారిన్ కదా, మీది వేరే దేశం, కాబట్టి నా ఆస్తి రావడానికి గవర్నమెంట్కి మీరు ట్యాక్స్ కట్టాలి కదా, 2 లక్షలు పంపించండి మొదట అనగా 2 లక్షలు సీక్రెట్గా పంపించేశాడు పాస్టర్ గారే. చాలా మంది పాస్టర్లు ఎవరికి చెప్పండి, వేరే పాస్టర్ గారికి కూడా చెప్పలే పాపం. పంపించిన తర్వాత ఏమన్నారంటే మెసేజ్ వచ్చేసింది చక్కగా, ఓకే 2 లక్షలు అందిని, పర్వాలేదు. వారం రోజుల తర్వాత అంతా అయిపోయింది పని అంతా, ఇంకొంచెం అక్కడెక్కడో ఆపారు, మళ్ళీ ఒక 2 లక్షలు కాదు, ఈసారి 1,50,000 పంపించమన్నారని 1,00,000 పంపించమన్నాడు. 1,00,000 పంపించారు.
పంపించుకొని చాలా సంతోషం అయిపోయింది, రికార్డ్స్ అన్ని రాసేసాం, మొత్తం పత్రాలు రాసాం అని చెప్పేసి ఏయో 4 డూప్లికేట్ ఏయో అలా పెట్టడం సిద్ధంగా ఉంది. ఇంకొక ₹1,00,000 అడిగారు వాళ్ళు అక్కడ అన్నారు. మొత్తం 6 లక్షలు 7 లక్షలు 10 లక్షలు లాగేశారు. అయిపోయింది, 4 రోజులు అయిపోయింది. తర్వాత ఈ నెంబరే లేదు, అసలు ఫోనే లేదు, అసలు మెసేజ్లే లేవు. వీడు పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా పరిస్థితి ఇది, 10 లక్షలు దగ్గర పెట్టాను అన్నాడు. ఆ నెంబర్ చెప్పారంటే అది డూప్లికేట్ అబ్బాయి, మోసగాళ్ళు వాళ్ళు. మాతో ఒక మాట చెప్పాలి కదా, నువ్వు 10 లక్షలు పోగొట్టుకున్నావు అంటే లబో దిబోబో అని పాస్టర్ గారు పాపం ఎంత కష్టపడి సంపాదించుకున్నాడు, ఎంతో పోసలు పాపం కన్నీరు గార్చుతాడు, మొత్తం పోగొట్టుకున్నాడు. పాస్టర్లు లేరు, సామాన్య ప్రజలు లేరు, ఎవరు లేరు. గుర్తుపెట్టుకోండి, ఇది జరుగుతున్న పరిస్థితి. ఇలాంటి లోకంలో ఉన్నాం. ఎప్పుడు ఏదవుతుందో తెలియదు. రికార్డ్స్ అన్ని కూడా పేపర్ మీద లేవు, ఇప్పుడు కంప్యూటర్లో పెట్టారు. కంప్యూటర్ దానికి కనెక్షన్ అయి ఉంటుంది అక్కడ శాటిలైట్కి. అది కనుక తారుమారు అయిపోయింది అనుకోండి. 1977లో తుఫాన్ వచ్చింది, మీకు తెలుసో లేదు, ఎంతమందికి తెలుసో. 1977లో భయంకరమైన తుఫాన్ వచ్చింది దివిసీమ. నాకు ఒక్కొచ్చు, నాకు అప్పుడు అంటే నాకు వయసు ఎంత అంటే 8 సంవత్సరాలు, 9 సంవత్సరాలు ఉంటాయి, 8, 9 ఉంటాయి అనుకోండి. తెలుసు నాకంతా. మాకు ఒక 90 సెంట్లతో పొలం ఉంది దగ్గర అంటే 1 ఎకరం, ఒక 5 సెంట్లు తక్కువ 90 సెంట్లు ఉంది పొలం ఉంది. కుప్పేశారు మా నాన్నగారు కూడా. వచ్చేసింది అంతా తెల్లవారికి, అంతా ఇళ్ళన్నీ పడిపోయినాయి. మా ఊర్లో అన్ని పూరిళ్ళు అప్పుడు మొత్తం పడిపోయినాయి. పెంకుటిళ్ళు మాత్రం ఉన్నాయి, అందుట్లో దాక్కున్నారు అందరూ, తలలో దాచుకున్నారు ఊరంతా. ఇళ్ళన్నీ పూరిళ్ళే, మొత్తం 1 నిట్టాడు 2 నిట్టాడులు అంటారు, మొత్తం పడిపోయినాయి. అయిపోయింది. సరే కుప్ప వేసే మొత్తం అయిపోయింది. వెళ్ళి పొలం ఎట్టుందని చూస్తే ఏమైందో తెలుసా, మా చేలోకి 10 ఎకరాలు 6 ఎకరాలు కుప్ప వచ్చేసింది. మాది లేదు అసలు, మాది ఎకరం కూడా లేని కుప్ప కదా. ఎకరం వేసుకొని 90 సెంట్లు అంటే ఎకరం కుప్ప మాది. మా చేలోకి 10 ఎకరాల కుప్ప వచ్చేసింది. 10 ఎకరాల్లోకేమో ఎకరం కుప్ప వచ్చింది. అసలు ఒక్కొక్కడు కుప్ప అయిన దాంట్లోనికి వేరే వాడు వేసుకుంటాడు కుప్ప, అందరు కలిసి. అలాంటి దానికి 10 కుప్పలు వచ్చేసింది. అట్లా కొట్టుకొచ్చింది. అప్పుడు ఏదిరా మాదేది మీదేదండి, జాగ్రత్త చూడండి ఎత్తుక్కొని పాపం మరి తెలుస్తుంది కదా. ఎకరం కుప్ప ఏదో 2 ఎకరాలు 3 ఎకరాలు పోయి మాది అబ్బాయి ఇది మీది, ఇది మీది ఎక్కడ పోయింది చూడండి అక్కడ ఉందంటే మాదేరా బాబు ఎకరం కుప్పేరా, పెద్దవాళ్ళు తెలుసు కదా. ఎవరి దాటి తీసుకుని నూడ్చుకున్నారు పాపం. అయిపోయింది. ముక్కు వాసన, భయంకరమైన వాసన. ఒడ్లన్నీ అవే తిన్నాం, ఏడుస్తా తిన్నాం. నాకు బాగా గుర్తు, వాసనకు వాంతి వచ్చేస్తుంది. ఏంటమ్మా అంటే బియ్యం లేవయ్యా, అన్ని తడిసిపోయినాయి, ఎక్కడా లేవండి, ఇవే తినాల్సిందే. ఊరందరూ అవే తిన్నారు. ఎందుకంటే బీపు రమ్ము ఉంటుంది కదా, బీపు రమ్ములో అన్ని తడిసిపోయింది, మొత్తం నానిపోయింది, మొత్తం ఎంత లోతు నీళ్లు, బురద. ఇలా ఎందుకో తెలుసు, అలాంటి దినాలు ఇప్పుడు ఇట్లా ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి నువ్వు అనుకోవచ్చు, ఎప్పుడూ కూడా ప్రమాదకరమైన రోజుల్లోనే మనం ఉన్నాం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు ఎప్పుడు వస్తారో అన్న ఆ ఆలోచన లేకుండా నీవు నేను బ్రతుకుతున్నామంటే మన క్రైస్తవ జీవితానికి అర్థమే లేదండి. గుర్తుపెట్టుకో. కేవలం భౌతికమైన ఈ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టి కనుక నీవు బ్రతుకుతున్నావంటే, నీవు రాకడలో వెళ్తావా, ఆయన ఎత్తబడే గుంపులో ఉంటావనేది అది చాలా సందేహపడాల్సిన అవసరం. అందుకని అన్నారు యేసు ప్రభు వారు, మనుష్య కుమారుడు ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు కాబట్టి, ఆయన రాకడ దినం ఎప్పుడో తెలియదు కాబట్టి నీవు అనుకొనని గడిలో వస్తాడంట. అంటే ఒకవేళ మీరు బాగా బ్రహ్మాండంగా ప్రార్థన చేసుకొని చక్కగా ఉన్నారు, 20 రోజులు 25 రోజులు ప్రార్థన చేశాంటే చాలా బాగున్నాను, ఒక 2 రోజులు అసలు ఏమీ ప్రార్థన వద్దు, వాక్యం వద్దు, కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకున్నారు, అప్పుడు వస్తాడు ఆయన. 25 రోజులు బ్రహ్మాండంగా ప్రార్థన చేసుకున్నావు, చక్కగా సంఘాని కోసం ప్రార్థన చేసావు, వాక్యాన్ని చదువుకున్నావు, అనేక మందిని ఆదరణతో పలకరించావు, చాలా ఆత్మలో తీవ్రత ఉన్నావు, ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పావు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక 5 రోజులు అసలు వాక్యం వద్దు, బైబిల్ తింటారు, 5 రోజులు కష్టపడాలి కదా, అప్పుడు వస్తాడు ఆయన. నువ్వు అనుకోనని గడిలో వస్తాడు. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే,
అనుకోనని గడిలో వస్తారు కాబట్టి 2 విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. మీరు సిద్ధంగా ఉండాలన్నాడే. ఏ విషయంలో అంటే 2 విషయాలు సిద్ధంగా ఉండాలి. చూడండి, ఒకటి మార్కు శుభవార్త 13వ అధ్యాయము 33వ వచనం చూడండి. మార్కు శుభవార్త 13వ అధ్యాయం 33వ వచనం చూడండి. మార్కు శుభవార్త 13వ అధ్యాయం 33. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆ కాలము ఎప్పుడు వచ్చునో మీకు. 32 చదువుతున్నాను మళ్ళా. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగడు. దేవుడంతా రహస్యంగా పెట్టారు ఆ దినాన్ని. ఆ గడియను యేసు ప్రభు వారికి కూడా చెప్పరండి. ఆశ్చర్యంగా తీసుకెళ్లాల్సింది ఆయనే తీసుకొచ్చి, ఆయన సంఘాన్ని తండ్రి చెప్తాడట, నాయనా నువ్వు వెళ్ళి నీ సంఘాన్ని తీసుకొచ్చే అంటాడు. అప్పుడు ఆ దినమట, ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు అంటాడు. పిల్లరా, కాబట్టి జాగ్రత్తగా గ్రహించాల్సింది ఏంటంటే, దేవుని కుమారుడు మన రక్షకుడైన యేసు ప్రభు వారికి కూడా ఆ రహస్యాన్ని చెప్పరట. దేవుడు దూతలకు చెప్పరట, తన కుమారుడికే చెప్పరట, ఎవరికి ఏ మనుష్యునికి తెలియదు. కాబట్టి నీవు నేను ఊహించనిది ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకని మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇది నిజమైన క్రైస్తవ జీవితం. దేవుని బిడ్డగా నీవు నేను ఎలా ఉండాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. బీ రెడీ ఆల్వేస్. కాబట్టి సిద్ధపాటు ఎలా ఉండాలంటే 2 విషయాలు. ఒకటి మెలకువగా ఉండాలి, రెండోది ప్రార్థన చేయాలి. ఈ 2 సిద్ధపాటుకి మనల్ని సిద్ధపరిచేవి, సిద్ధపాటుకి మనల్ని చక్కగా ఉంచేవి ఏంటంటే, ఒకటి మెలకువగా ఉన్న స్థితి, 2 ప్రార్థన చేసుకోవాలి. ఈ 2 కలిగి అప్పుడు సిద్ధంగా ఉంటాం. మెలకువగా ఉండటం, ప్రార్థన చేసుకోవాలి. ఈ 2 విషయాలు. మెలకువ అంటే అర్థం ఏంటి అంటే, నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను, అర్థం చేసుకోండి. మెలకువగా ఉండటం, కొంచెం అందరికి అర్థమే చిన్న మాట. ఇప్పుడంతా పరీక్షలు వస్తాయి కదా, వచ్చే మార్చిలో ఏప్రిల్లో మేలో పరీక్షలే కదా. పరీక్షల్లో ఏమనుకుంటారంటే, చిన్నపిల్లలు చదువుకునే వాళ్ళందరూ ఇలా అనుకుంటారు, నాకు 90 మార్కులు పైన రావాలని పెట్టుకుంటాడు ఒకడు. మరొకళ్ళు ఏంటంటే 75 మార్కులు పైన వస్తే చాలని పెట్టుకుంటారు. మరొకళ్ళు 60 పైన, మరొకళ్ళు పాస్ అయితే చాలు. 4 రకాలు ఉంటారు అంతే. అంతే. నువ్వు ఎంత పెట్టుకున్నావు నాకు తెలియదు. ఈ 4 రకాలే ఉంటారు. మేము పేపర్ కూడా అలాగే చేయాలి. పాస్ మార్కులు ఖచ్చితంగా రావడానికి కొన్ని ప్రశ్నలు ఇవ్వాలి. 60 మార్కులు స్టాండర్డ్లో కొన్ని ప్రశ్నలు ఇవ్వాలి. 75 మార్కులు స్టాండర్డ్లో కొన్ని ప్రశ్నలు, 90 మార్కులు పైన స్టాండర్డ్లో కొన్ని ఇవ్వాలి. అది పేపర్ సెట్టింగ్. అలా చేయాలి. అలా చేస్తాం మేము. ఎందుకంటే 75 మార్కులు వరకు చదువుకున్నాడు, 90 మార్కుల పైన వాడు ఎప్పటికీ చేయలేడు, ఆన్సర్ చేయలేడు. అలా ఇస్తాం మేము. పేపర్ సెట్టింగ్ అలా చేస్తాం. కాబట్టి 95 మార్కులు రావాలనుకున్నవాడు ఏం చేస్తాడంటే, 10 పాఠాలుంటే 10 పాఠాలు చదువుకుంటాడు చక్కగా. ఏరా నీ టార్గెట్ ఏంటంటే ఈసారి 95 అబోవ్ తెచ్చుకుందాం అనుకుంటున్నాను అనుకున్నవాడు ఏమంటాడంటే, మరి ఎన్ని చదివావు? అన్ని చదివేసావు, మొత్తం చదివేశాను, రెడీగా ఉన్నాను అంటాడు. కానీ చదవకపోతే ఏమంటాడంటే 8 పాఠాలే చదివాని, ఇంకో 2 ఉన్నాయి. మరి ఏం చేస్తావంటే, ఈసారి నేను మరి సిద్ధపాటు అవి చదవలేకపోతున్నాను, అయితే నేను 90 రావు తగ్గుతాను. ఎందుకంటే తన లోపం అనేది తెలుసు. 60 మార్కులు రావాలనుకున్న వాడు ఏం చేస్తాడంటే, ఒక 6 పాఠాలు చదువుకున్నాను చాలు, దీంట్లో వచ్చేస్తాయి కాబట్టి 60 మార్కులు వాడికి వస్తాయి. వాడు సిద్ధపడి ఉన్నాడు.
పాస్ మార్కులు రావాలనుకున్నవాడు ఏంటంటే ఏదో 3-4 పాఠాలు చదివాను, అక్కడక్కడ కొంచెం లాటరీ వేసినట్టు ఒకటి వస్తాయిలే అనుకుంటాడు వీడు. ఇంకొకటి అడిగితే ఏరా చదివాను, అసలు ఏమి చదవలేదు అంటాడు. వీడెట్టున్నట్టు బాగా సిద్ధపడ్డాడు, అసలు వీడే. ఏరా ఏంటంటున్నావు అంటే బాగా అసలు ఏం చదవలేదయ్యా. ఏం చేస్తారంటే ఈసారి పోతే వచ్చేసారి రాసుకుందాం. మార్చి, సెప్టెంబర్, మార్చి ఎంఎస్ఎం బ్యాచ్ అని ఒకటి ఉంది కదా అంటారు. చదువుకున్నాడో తెలిసి తెలియదు. ఎంఎస్ఎం మార్చి, సెప్టెంబర్, మార్చిలో పెడతాడు, సెప్టెంబర్లో పెడతాడు, మన మార్చిలో పెడతారు కదా. ఈసారి రాసుకుందాం ఆ బ్యాచ్లో వాడంట వాడు. అంటే వాడికి తెలుసు ఎంత సిద్ధపడి ఉన్నావంటే, బాగా చదువుకున్నవాడు అంటాడు. 75 మార్కులు తెచ్చుకున్నవాడు అంటాడు నేను 8 పాఠాలు చదివేశాను, ఖచ్చితంగా వాడు సిద్ధపాటు పడింది. నీవు నేను ఆత్మ సంబంధమైన విషయాల్లో ఇలాంటి స్థితి మనకు మెలకు అంటే అర్థం ఏంటంటే, అసలు మనం ఆత్మ సంబంధంగా అలాంటి ఆలోచనలు వస్తున్నాయా? రాత్రి ఒక ప్రశ్న అడిగా, మీరు విశ్వాసులేనా అంటే ఒక మంది ఏంటో గారు అట్లా అడుగుతున్నారు. కోపంగా అందుకు నేను నవ్వుతాను. నేను మళ్ళీ అడిగా, మీరు విశ్వాసులేనా అని అడుగుతున్నా మిమ్మల్ని, చెప్పండి నాకు సమాధానం. మీరు విశ్వాసులేనా? సమాధానం చెప్పండి, రాత్రులు కాకుండా. మీరు విశ్వాసులేనా? త్వరగా చెప్పాలి, నాకు టైం అయిపోయింది ఇప్పటికే. మీరు విశ్వాసులేనా? విశ్వాసులే కదా, మరి చెప్పరేంటి మీరు విశ్వాసులే కదా? ఈయంతో ఏం చెప్పినా తలకైనా ఏదో లింక్ పెడతాడు అనుకుంటారు. మరి లింక్ పెట్టేది కరెక్టే, మీరు చెప్పాలిగా. చెబితే కదా లింక్ ఏంటో పెడతా. బయట ఏది మాట్లాడినా ఏదో లింక్ పెడతాడు. అబ్బాయి ఇది కాదని తేల్చేస్తాడు, ఏదో ఎందుకు మాకెందుకు అని మౌనమని కాదు చెప్పాలి. విశ్వాసులైనా యేసు ప్రభువు నమ్మిన వాళ్ళందరం కూడా మనం విశ్వాసంతో ఉన్నాం కాబట్టి విశ్వాసులు. అంటే యేసు ప్రభువుని నమ్మి విశ్వాసంతో బ్రతికే వాళ్ళని ఏమన్నాడంటే విశ్వాసులు. సౌత్ కొరియాలో ప్రపంచంలోని ప్రాముఖ్యమైన సంఘం, ఆ సంఘానికి కాపరైన పాల్ యాంగిచో ఈ మధ్య కాలంలో చనిపోయారు. ప్రపంచంలో కొన్ని లక్షల మంది విశ్వాసులున్న సంఘానికి కాపరైన పాల్ యాంగిచో అయిన ఒక స్టేట్మెంట్ ఏమని ఇచ్చారంటే, రోజుకు 1 గంట ప్రార్థన చేయని ఒక క్రైస్తవుడు విశ్వాసి కాదు. రోజుకి కనీసం 1 గంట ప్రార్థన చేయని క్రైస్తవుడు విశ్వాసి కాదు. రోజుకు 2 గంటలు ప్రార్థన చేయని సేవకుడే కాదు. కాబట్టి మీరు విశ్వాసులా కాదా చెప్పండి. చూస్తా ఉన్నదనుకోండి, ఎంతసేపు నేను అనుకోవాలనుకుంటే. ఇప్పుడు చెప్పండి, రోజుకి కనీసం 1 గంట ప్రార్థన చేయగలుగుతుంటే నువ్వు కొంచెం విశ్వాసిగా ఉన్నావని అర్థం అన్నాడు ఆయన. ఎందుకంటే కొన్ని వాళ్ళ సంఘమే ప్రార్థన మీద కట్టాడు ఆయన. దేవుని అద్భుతమైన వాక్కుల మీద కట్టాడు ఆయన. దేవుని ప్రార్థన వాళ్ళకి ఆయుధం. ఉదయం 3 గంటల నుంచి ప్రార్థన చేస్తారు. అదే ప్రపంచంలో ఉన్న ఒకే ఒక సంఘం అద్భుతంగా కొన్ని లక్షల మంది ఉదయం 3 గంటల నుంచి ప్రార్థన చేస్తారు. ఎన్ని గంటలకు లేస్తున్నారు మీరు? నేను మా కోపం వచ్చి మా పిల్లలకి ఏమంటానంటే, ఒక్కోసారి మీరు ఎన్ని గంటలకు పడుకున్నారు లేస్తున్నారు, టైం ఏంటి రా అంట. నేను పేపర్ మీద వేసి పడుకోండి, ఎప్పుడు రాత్రి పడుకున్నారు, పడుకునే టైం ఏంటి చాలు, లేచే టైం నేను చెబుతానంట. ఒక్కోసారి 4 గంటలకు 5 గంటల వరకు చదువుకొని పడుకుంటారట. బాగా కోపం కదా, ఏంట్రా ఇంకా లేవలేదంటే 3:30 వరకు చదివాడు. సరే పడుకో అయిపోయింది. ఈ కోపం అంతా ఏమైపోద్ది, 4 వరకు చదివాడు, 2 వరకు చదివాడు. సరే పడుకో, ఏం చేస్తాం, రాత్రి 12 గంటలు లే చాలుగా, 6 గంటలు చాలు లేగో. నేను 4 గంటలకే లేగుతాను. అందరూ లేవాలని కోరుకుంటామని. కొంతమంది అడిగితే ఉదయమే లేచి 5 గంటలకు ప్రార్థన చేస్తున్నామని చెప్పిన చిన్నపిల్లలు కూడా కొంతమంది ఉన్నారు నాతో. రోజు వచ్చి తలుపు కొడదామని ఇప్పుడు
కామ్గా తలుపు కొట్టిన చెవు పెట్టి వింటాను, నలుగురిని తీసుకొచ్చి వినపడుతుందా లేదా మీ ప్రార్థన? లేదండి, రహస్యంగా మేమంతా దర్శనాల్లోకి వెళ్ళిపోయాము, కూర్చొనే ఉన్నాం, అక్కడ మంచం మీద ఆనుకొని కూర్చున్నాం, దర్శనంలో ఉన్నాం, మీరు వస్తే మాకంటే తెలుస్తుంది అంటారేమో. ఆ దర్శనం కూడా తెలుసుకుంటే నేను నిజంగా కనుక నీకు దర్శనం వస్తుంటే అక్కడ చూపెట్టి మేమంటే ఆ దర్శనం మాకు కూడా వినపడుతుంది. చూద్దాం. కాబట్టి గంట ప్రార్థన చేయటం